చిన్న సాక్ష్యము. పోయిన ఆదివారం రోజు పెద్దపరిమిలో సాక్ష్యం ఇచ్చారు. సహోదరి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం అది. వాళ్ళు కౌలుకు తీసుకున్న పొలములో ఇప్పటికీ వేసిన పెట్టుబడి తీయలేదట. వాళ్ళకి తెలిసిన కాడ నుంచి పెట్టుబడి తీయల అందుకని ఆ రైతు ఏం చేశాడంటే దాన్ని ఎవరు తీసుకోవట్లేదని కౌలు తగ్గించి ఇచ్చాడంట. పక్కనే గెట్టు ఇదే. ఇక్కడేమో 25,000 ఎకరానికి, ఇక్కడేమో పంట పండట్లేదని 8,000కి ఇచ్చాడంట ఆయన. రైతు 8,000కి ఇచ్చా, ఎవరు కొనట్లేదు, దానికి పెట్టుబడి రావట్లేదని. 8,000కి ఇచ్చిన తర్వాత అందులో విత్తనం వేసేటప్పుడు ప్రార్థన చేయించుకుంది సహోదరి. ప్రార్థన చేయించుకొని విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత అనేకులు అంటూ ఉన్నారంట, మీ అంత పిచ్చోళ్ళు భూమి మీద ఎవరు లేరంటున్నారంట. వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో పంటలు వెళ్ళని విషయము మీకు తెలియదా? మరి అంతగా ఆ పిచ్చోళ్ళయ్యే పొలానికి ఎందుకు మీరు కౌలుకు తీసుకున్నారు అంటే ఆమెకి భయం పుట్టిందంట. ఒకరోజు మమ్మల్ని పొలంలోకి తీసుకువెళ్ళి ప్రార్థన చేపించింది. పొలంలో తిరిగి ప్రార్థన చేశాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాము, తిరిగాము, ప్రార్థన చేశాము. అక్కడ ఏదైతే పండదన్నారో అదే నేలలో 25,000 పెట్టి తీసుకున్న కౌలులో 25 రూపాయలు రాకుండా వేసిన పెట్టుబడి నష్టపోయారు. 8,000కి తీసుకొని ఏమి పండదని చెప్పిన ఆ ప్లేస్లలో ₹1,00,000 బెనిఫిట్ వచ్చింది, సాక్ష్యం ఇచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఆశీర్వదించాడా, శపించాడా? ఇది ఆశీర్వాదమా, శాపమా? దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మొన్న శనివారం రోజు అక్కడ డబ్బులు మిగిలాయని చెప్పి అందులో తీసుకున్న ₹1,00,000 తీసుకొని ఇంకొక చోట 9 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మరి ఆయన 9 ఎకరాలు కౌలు తీసుకొని మమ్మల్ని చెమట పుట్టించాడు ఎండలో మన శనివారం రోజు. అక్కడ మందిరానికి వెళ్తూ ఉన్నారు, అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు విశ్వాసులే వాళ్ళు అయినప్పటికీ ఆ అబ్బాయి అన్నాడంట, గుంటూరు పాస్టర్ గారిని పిలిపించండి అన్నాడంట. హల్లెలూయా. ఆయనకే పిలిపించండి, ఆయన వస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. 9 ఎకరాలలో తిరిగి అంత ప్రార్థన చేసి 2 గంటల నుంచి 5-7 దాకా ఎండలో తిరిగాం. హల్లెలూయా. తిరిగినందుకు నాకు బాధ లేదు, కానీ ఒకటి మాత్రం అక్కడ సంతోషం వచ్చింది నాకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంతగా గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన సంఘములో కూడా నిన్నటి రోజున జరిగిన పరిస్థితి, నిన్న అబ్బాయికి సంవత్సరికం చేశాము. ఎన్ని సంవత్సరాలకి వచ్చింది గర్భఫలము? 12 సంవత్సరాలకి. పెద్ద పరిమిలో కూడా ఒక సహోదరికి కూడా 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. తిరిగి మనకు మరో సహోదరి ఇక్కడి నుంచి వాడబడి వెళ్ళిన హైదరాబాద్లో ఉన్న ఆ అమ్మాయికి కూడా ఇంచుమించు 7-8 సంవత్సరాలకి దేవుడు ఇచ్చాడు. ఎవరికి కొద్దువ చేసాడండి మన దేవుడు మనకి, మన సంఘంలో?